అందరికీ హాయ్ అండి. చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇది డే రొటీన్, అంటే పొద్దునుంచి మధ్యాహ్నం వరకే తీసాను. అంటే చూస్తారో లేదో తెలియదు కదా, దీనికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఇది నా డే కంటే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. హాలిడేస్ కదా, కొన్ని రోజులు ఉందామని అయితే వచ్చాను. మా పెద్దమ్మతో నేను ఉన్న టైం అన్నమాట. ఎలా ఉందో చెప్పండి, అలాగే నచ్చిందో లేదో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇది కనుక మంచి రెస్పాన్స్ వస్తే ఇంకా చేస్తాను. మోటార్ వేసాము, వాటర్ వస్తున్నాయి. వాటర్ అయితే నింపుకుంటున్నాము. పెద్దమ్మ ఏం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. టిఫినా? దోశ చెప్తున్నా. పిండి కలుపుతుంది రెస్టారెంట్లో కలిపినట్టు. వెయ్యి. పెనం ఎలా ఉంది ఏంటి? అలా ఏముంటదమ్మా, పాతది కదా, రోజు వాడుతున్నాం కదా. రోజు వాడట్లే కాబట్టి అలా ఉంది. అంతేనా? ఏంటి పెద్దమ్మా? ఇది చట్నీ అమ్మా. ఓయమ్మ, ఏంటి అలా పొంగిచ్చావు? పొంగిపోయింది. ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ రాయొచ్చు, ఉల్లిపాయ లేదు. చాలు చాలు. ఆయిల్ దోశ రెడీ అయిపోతుంది. ఇంతలా వేసిందో. తర్వాత మొహం అడుగు. టిఫిన్ రెడీ. అట్లా అవుతున్నాయి. వీడియోలో నేను అసలు కనిపించలేదని ఒక చిన్న బిట్టు తీయమంటే ఎలా తీసిందో చూడండి మా పెద్దమ్మ. నైటీ వేసుకున్నానని ఎక్కువ కనిపించలేదు నేను. తర్వాత పాలు పోసి అంకుల్ గారు అయితే వచ్చారనమాట. టీ పెడుతున్నావా? చికెన్ పాలా? మా బుద్ధి చాయ్ చేస్తుంది, నవ్వకుండా చేస్తుంది. చాయ్ కాదు, టీ. టీ అంటారు, చాయ్ అంటారు. టీ పెడుతున్నా. అట్లు కూడా నేనే వేసా. మా చిన్నోడికి మాత్రమే పెద్ద వేసింది. మళ్ళీ అన్ని ఆవుట చేపిస్తున్నాం అంటారు. టీ పెడుతున్నాను. టీ పొడి అవేంది మరి? ఇవే టీ పొడి మా పెద్దమ్మ వాడేది పాపం. ఆమె ఎక్కువ టీ తాగదు, మేము వచ్చినప్పుడే తీసుకొస్తుంది, అందుకే కొన్ని తీసుకొచ్చి. ఇలా రూపాయి టీ పొడులు వాడేవాళ్ళు ఉన్నారా? ఉంటారు కదా. 2 వేసిన టీ చిక్కగా అవుతుంది. టీ మరిగిపోతుంది. పొద్దునే పట్టినవైతే మోటార్ వేసిన వాటర్, ఇవి కిన్నెరసాని వాటర్ అనమాట. చాలా లేటుగా వచ్చాయి, 9 కల్లా వచ్చాయి. ఒక ½ అన్ అవరే వచ్చాయి, ఎక్కువ వాటర్ అయితే రావు. కానీ ఈ నీళ్ళే బాగుంటాయి. బోర్ వేసిన వాటర్ అయితే అసలు బాగుండవు. తాగటానికైనా వాడుకోవటానికైనా నీళ్ళు అయితే బాగుంటాయి అన్నమాట. తర్వాత అయితే టీ పెట్టుకున్నాను కదా, ఆ టీ నేను ఒక్కదాన్ని కూర్చొని తాగుతున్నాను. పెద్దమ్మ అయితే వాటర్ పడుతుంది కదా. పెద్దమ్మ ఏం కూర? ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కూర. పెద్దమ్మ, మధ్యాహ్నం భోజనానికి వంటలు రెడీ అయ్యాయా? ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ టమాటా కూర వేసినవి అన్ని చెప్తుంది. తర్వాత వేడివేడి అన్నం, వేడివేడి అన్నం. తర్వాత ఇందులో వచ్చేసి పెరుగుంది. అదే సింపుల్గా చేసుకున్నాం ఈరోజు. ఇంకా అంతే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చేశాను. ఇది నా బ్లాగ్ అయితే కాదులే, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి కాడ బ్లాగ్ చేశాను అనమాట. సరదాగా ఎలా ఉందో చెప్పండి. బాగుంటే కనుక ఇంకా చేస్తాను. ఏంటి మంచి చెప్పు. ఐస్ క్రీమ్ అతను వచ్చాడా? పద. ఐస్ క్రీమ్ వచ్చిండు మాట మావాడు కోసం. ఏదిరా? సరే వచ్చాక బిలు వచ్చి. ఏంటి చెప్పు, ఎంతది? 20. సరే వద్దా?